హాయ్యోస్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు శివ అండ్ మ్యాస్ట్రో వీల్స్. మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మేమైతే షికుకిడ అనే ఈ ఊరిలోని ఈ రామ్దేవ్ బాబా మందిర్లో అయితే నైట్ స్టే చేసాము. ఎవరు లేరు, మేము ఒంటరిగానే స్టే చేసేసాము. గేట్ కూడా అలా వేసేసి ఉన్నారు. ఇక మన పయనాన్ని స్టార్ట్ చేస్తున్నాము. ఉజ్జయిన్ అయితే ఇక్కడ నుంచి 91 కిలోమీటర్గా ఉంది. ఇందోర్ అయితే ఇక్కడ నుంచి ఇంకా 89 కిలోమీటర్లు ఉంది. అంటే ఇందోర్కి ఒక రూట్గా వెళ్ళాలి, ఉజ్జయిన్కి ఇంకో రూట్గా వెళ్ళాలి. ఎటువైపు మన పయనం అంటారా? మన పయనం అయితే మ్యాస్ట్రో హోమ్ కమింగ్ ప్రాజెక్ట్ ఎల్ఆర్లో డే 101 111 అయితే స్టార్ట్ చేసేసాము. సేవ్ వాటర్, సేవ్ ఎర్త్, సొల్యూషన్ టు పొల్యూషన్ అంటూ మ్యాస్ట్రో గాడు ఇంటి వైపు పరుగులు తీస్తూ ఇప్పుడైతే ఉజ్జయిన్కి అయితే పయనం అవుతూ ఉన్నాము. 91 కిలోమీటర్లు ఉంది. అదిగో కనిపిస్తుందిగా నేషనల్ హైవే పైనే. అటు వెళ్ళిపోదాం. మరి వర్ష అయితే మా పైన ప్రేమ చూపిస్తూ పులకరిస్తూనే ఉంది. వర్ష ప్రేమకి తట్టుకొని మేము ఉజ్జయిన్ చేరుతామా లేదా అనేది చూద్దాము. ఇక కలుద్దాం. కామెంట్ అయితే చేసేయండి. వర్ష ప్రేమకు మేము అడ్డు వెళ్ళి ఉజ్జయిన్ చేరుతామా, 91 కిలోమీటర్లు చేరలేమా ఈ సాయంత్రానికి చూద్దాం. మరి ఎలాంటి ప్రదేశంలో స్టే అనేది దొరుకుతుందో ఈ సాయంత్రం, ఉజ్జయిన్లోనా లేకంటే ఉజ్జయిన్కి బయట. 91 కిలోమీటరు, నిన్నైతే 95 కిలోమీటర్లుగా వచ్చేసాము. మీరైతే కామెంట్ చేసేయండి. చూద్దాం ఈరోజు ఎలాంటి ప్లేస్లో వెళ్తే ఉజ్జయిన్కి వెళ్ళిపోవాలి, లేకంటే ఎలాంటి ప్లేస్లో స్టే దొరుకుతుందో ఫస్ట్ టైం నేను ఆలోచిస్తున్నాను ఇవాళ స్టే గురించి. మార్నింగే చూద్దాం. మరి వెళ్తే ఉజ్జయిన్లో ఏ ప్రదేశం ఉండో తెలుసా మీకు? అసలుకు తెలిసే ఉంటుంది కదా, ఉజ్జయిన్ అంటేనే మహాదేవ్. అలాంటి ప్రదేశానికి మన మాస్టర్ గారు పయనం అవుతూ ఉన్నాడు. చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ప్రదేశాలన్నీ దగ్గరికి వెళ్తూ ఉన్నందుకు, ఈ సంతోషాన్ని మీతో పంచుకుంటున్నందుకు, ఈ ప్రదేశాలన్నీ మీకు చూపిస్తున్నందుకు మేము ఇంకా ఎంతో సంతోషంగా ఫీల్ అవుతూ ఉన్నాం. ఏ స్మాల్ ట్రిబ్యూట్ టు #రంజిత్_వీల్స్ అన్న అంటూ ట్రిబ్యూట్ ఇస్తున్నందుకు ఇంకా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉన్నాం మేమైతే. ఇక లేట్ చేయకుండా కలుద్దాం.